ఖమ్మం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 18 నెలల్లో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు కొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గడిచిన సంవత్సరంన్నరలో అనేక సంక్షేమ కార్యక్రమాలని ఆనాటి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చేపడుతూనే కొత్త సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇందాక రాయల గారు చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ 500 రూపాయలకి గ్యాస్ మొద్దు కానీ ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం గాని సన్న బియ్యం గాని సన్నొడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కానీ రైతు భరోసా ఆనాటి ప్రభుత్వం 10,000 ఇస్తే 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని కానీ ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ అదే రకంగా ఉగాది నుంచి సన్న బియ్యం కానీ అదే రకంగా ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కానీ ఈ గ్రామంలో 60 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వంలో పేదవాడి చిరకాల కోరిక 10 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కట్టామని చెప్పేది మొదలు పెట్టింది 98,000, అందులో పూర్తి చేసింది 66,000, పూర్తి చేయకుండా మొండిగోడలతో వదిలిపెట్టింది సుమారు 30,000.